తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్కారం, మీరు చూస్తుంది ఐ డ్రీమ్. నేను మీ కీర్తి. ఈరోజు నాతో పాటు జ్యోతిష్య రత్న జ్యోతిష చక్ర వైభవ నిపుణులు డాక్టర్ రాళ్లపల్లి రవికుమార్ గారు ఉన్నారు. గురుగారితో నా ప్రస్థానం చాలా చిన్నప్పటి నుంచి ఈ రోజు ఐ డ్రీమ్లో మొట్టమొదటిసారి మళ్ళీ మీ అందరి కోసం. నమస్తే గురుగారు. నమస్కారం అమ్మా. గురుగారు, సింహరాశి వారికి ఈ పరాభవనామ సంవత్సరాలు ఎలా ఉంటుందండి? తప్పకుండా అమ్మా. సింహరాశి అనగా మనకి మఖ 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర 1 పాదం, ఈ నక్షత్రాల సమూహంతో మనకి సింహరాశిలోకి వస్తుంది. సాధారణంగా సింహరాశి వారు విపరీతంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటారు, ముక్కుసూటిగా ఉంటారు. సో ఎవరి మాట వినరు. అలాగే వాళ్ళకి స్నేహితులు తక్కువగా ఉంటారు. అలాగే మెయిన్గా అంటే శత్రువులు ఎక్కువగా ఉంటారు అనుకోవచ్చు. అంటే ఎప్పుడు ముక్కుసూటిగా ఉంటే ఎలా ఉంటారు, బద్దలు గంటంటూ మాట్లాడితే శత్రువులే కదా ఉంటారు. ఇందాక అనుకోకుండా కర్కాటక రాశి కూడా మర్చిపోయాం. కర్కాటక రాశి వారికి ఇష్టమైన దేవుడు వచ్చేసి శివుడు, అమ్మవారు అండి. అలాగే మిథున రాశి వారికి ఏమో అమ్మవారు, శివుడు. సేమ్ ఇద్దరు కూడా, కర్కాటక రాశి మిథున రాశి ఇద్దరు కూడా అమ్మవారు, శివుడు ఎక్కువగా ఇష్టం ఉంటుంది. అలాగే ఈ మెయిన్గా ఈ సింహరాశి వారికి ఏంటంటే ఈ సంవత్సరం ఆదాయం 5, వ్యయం కూడా 5 అండి. అలాగే 7 రాజపూజ్యం, అవమానం కూడా 7 అండి. సో 2 కూడా సేమ్ ఉన్నాయి. వీరికి మెయిన్గా అష్టమశని ఎఫెక్ట్ ఎక్కువగా ఉందండి. ఇందాక కూడా చెప్పుకున్నాం, మేషరాశికి వృశ్చిక రాశి అధిపతి కుజుడు, సింహరాశి అధిపతి రవి. సో ఈ కుజుడు రవి శనికి అస్సలు పడదన్నమాట. సో ఈ 3 రాశుల వాళ్ళకి అర్ధాష్టమ శని కానీ అష్టమ శని కానీ ఏలినాటి శని కానీ వచ్చినప్పుడు విపరీతంగా ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఫేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. కాబట్టి వీరికి అష్టమ శని వల్లనే ఎక్కువగా స్థానచలనం ఉండడం, వేరే ఊరు ట్రాన్స్ఫర్ అవడం, అంటే కొత్త జాబ్ రావడం, లేదా కొత్త ఊరే మారిపోవడం, అది ఇల్లు మారడం, ఇవి ఖచ్చితంగా జరుగుతాయి. సాధారణంగా ఈ స్థానచలనం అంటే గ్రహాలతో పాటు మనం కూడా సంచరించాలండి. అంతేగాని మనం ఆపేసుకున్నాం, ఇప్పుడు వైఫ్ గురించో లేకపోతే పిల్లల గురించో తల్లి గురించో ఇక్కడ ఉండిపోదాం, మనం వెళ్ళొద్దాం కూడా అది కష్టం కాలంలో మనం వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు ఇష్టమైన కాలంతో మనం వెళ్ళడానికి కష్టకాలంలో వెళ్ళడానికి చాలా తేడా ఉంటుంది. అప్పుడు నిజంగా ఇంట్లో ఎవరో సిక్ ఉండడం, ఎవరో ప్రాబ్లం ఉండడం, పిల్లాడు కరెక్ట్ 10th క్లాస్ లేనప్పుడు ఖచ్చితంగా వెళ్ళాల్సి వస్తుంది. ఇప్పుడే అందుకే గ్రహాలతో పాటు మనం సంచరిస్తే ఏ ఇబ్బందులు ఉండవు, అనారోగ్యం ఉండదు, డబ్బు ఖర్చు ఉండదు, మానసిక ఆందోళన ఉండదు, చాలా బాగుంటుంది. కానీ మనం ఆపుకుంటే మటుకు వేరేగా ఉంటుంది అన్నమాట. సో స్థానచలనం ఉంది, దాంతో మంచి జరుగుతుంది, కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే గురువు కూడా దేవుడి జూన్ 1వ తారీఖు దాకా లాభస్థానంలో గురువు చాలా బాగున్నాడు. సో నిరుద్యోగులు ఉద్యోగం రావడం, ఉద్యోగస్తులు ప్రమోషన్స్, నేమ్ అండ్ ఫేమ్, బాస్ నుంచి మనన, అలాగే ఫారెన్ టూర్ విజిట్స్, అసైన్మెంట్స్ ఇలాంటివన్నీ జరగడం. అలాగే అవివాహితులు ఎవరు అంటే వివాహం అవడం, సంతానం లేని వారు సంతానం, ఇవన్నీ కూడా మనం ఫాస్ట్గా చేసుకోవాలండి. ఎందుకంటే మళ్ళీ గురుబలం దాటిపోయింది అనుకోండి, మళ్ళీ 2 ఏళ్ల దాకా మళ్ళీ లేదండి. సంతానం కానీ వివాహం కానీ 2 ఏళ్ల దాకా లేదు. అందుగురించి జూన్ 1వ తారీఖు లోపల ఎలాగైనా మీరు ఫిక్స్ చేసుకోవాలి. సింహరాశి వారికి మెయిన్ సింహరాశి వారికి వివాహం కానీ సంతానం కానీ ఈ సంవత్సరం జూన్ 1 లోపల అవ్వకపోతే 2 ఏళ్ళు ఆగాల్సి ఉంటుంది. అంటే అది కూడా అవతల వైపు బెస్ట్ రాసే వాళ్ళకి గురుబలం బాగా ఉండే, ఇక్కడ అనుకోండి కన్యాదానం చేసే బలం బాగా ఉంటే కనుక తల్లిదండ్రులకి అది స్పీడ్ అవ్వచ్చు, కానీ లేదంటే 2 ఏళ్ళు ఆగాల్సి ఉంటుంది. అందుకే మీరు మెయిన్ ప్రయత్నం జూన్ 1 లోపల ఫాస్ట్గా చేస్తే ఈ శుభాలన్నీ జరుగుతాయి. అలాగే మెయిన్గా విద్యార్థులు కూడా చాలా బాగుంటుంది, ఎందుకంటే గురువు చాలా బాగున్నాడు కాబట్టి ఈ ఏడాది మెయిన్గా పోటీ పరీక్షలు కానివ్వండి, అయితే ఇలా నీట్ కానీ ఎంసెట్ కానీ అలా ఈవెన్ రాసినప్పుడు, అలాగే ఫారెన్కి వెళ్ళి చదువుకుందాం అన్న వాళ్ళకి కానీ వాళ్ళందరూ కూడా అత్యద్భుతంగా ఉంటుంది. మంచి ర్యాంక్ రావడం, మంచి యూనివర్సిటీలో సీట్ రావడం, ఖచ్చితంగా స్థానచలనం జరగడం. ఇప్పుడు విద్యార్థులు ఉన్నారండి, ఇదే స్థానచలనం అన్నమాట. మంచి ర్యాంకు, మంచి సీటు, బెస్ట్ కాలేజీలో రావడం మూలాన్ని ఆ ప్లేస్కి స్థానచలనమై వెళ్ళడం, అది విద్యార్థులకు ఉపయోగిస్తుంది అన్నమాట. సో అలా నన్ను అడిగితే మ్యాక్సిమం బాగానే ఉంటుందని చెప్పుకోవాలి. అష్టమశని ఎఫెక్ట్ మటుకు ఓన్లీ చేంజ్ ఆఫ్ ప్లేసే, అదే మేజర్. ఆరోగ్యం బాగానే ఉంటుందండి, ఆరోగ్యానికి ఏ ఇబ్బంది ఉండదు. స్థానచలనం ఉంటుంది, అంటే ఇంట్లో వాళ్ళతోటి కొంచెం దూరంగా ఉండడం అనేది జరుగుతుంది అన్నమాట. అయితే కొంతమందికి అంటే ఊరికే బయటికి వెళ్ళి అంటే మార్కెటింగ్ జాబ్ లాంటిది ఉండొచ్చు, లేకపోతే ఎక్కువగా వేరే టూర్లు వేయడం, లేదా అక్కడెక్కడికైనా వెళ్ళడం, లేకపోతే ఫారెన్కి వెళ్ళి రావడం కొన్ని రోజులు, అలా కొంచెం ఏదో ఒక విధంగా స్థానచలనం ఈ ఏడాదిలో ఉంటుంది. అది కలిసి వస్తుంది. ఎందుకంటే అక్కడ గురుబలం బాగుంది కాబట్టి గురువు ధనాన్ని ఇస్తాడు, అలాగే దైవబలాన్ని ఇస్తాడు కాబట్టి ఇక్కడ అష్టమశని ఎఫెక్ట్ ఉన్నా కూడా గురువు చాలా బాగుండడంతో అది మనకి అడ్వాంటేజ్ గానే వస్తుంది అన్నమాట. మొన్న వెళ్ళిన గ్రహణం సింహరాశి వారికి బాగా ఎఫెక్ట్ అని చెప్తున్నారు కాబట్టి బాగా భయంలో ఉన్నారండి. ఎందుకంటే అండి గుర్తుపెట్టండి, సింహరాశి అధిపతి మెయిన్ గా సూర్యుడు. ఆల్రెడీ ఇక్కడ అష్టమశని నడుస్తుంది, శనికి రవికి పడదు. అలాగే సూర్యుడు ఇక్కడ ఉన్నాడు కాబట్టి మెయిన్ గా గ్రహణం వచ్చింది కాబట్టి ఇప్పుడు చూడండి యుద్ధం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కువగా అంటే రాజు అంటే హెడ్ ఆఫ్ ది స్టేట్ ఎవరండి, సీఎంలు ఉంటారు కదా, సీఎం పిఎం
అతి పెద్ద పోస్టులు ఎవరైతే ఉన్నారో గవర్నర్లు ఇలాంటి వాళ్ళ మీద ఎక్కువగా ఇంపాక్ట్ ఉంటుంది అన్నమాట ఈ గ్రహణం. అదొక 3 నెలలు ఉంటుంది. అందులో సింహరాశి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా గవర్నమెంట్ రిలేటెడ్, అంటే సూర్యుడే మెయిన్గా గవర్నమెంట్ రిలేటెడ్ కాబట్టి గవర్నమెంట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, గవర్నమెంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఉండేందుకు అవకాశాలు ఉన్నాయన్నమాట. ఈ 3 నెలలు ఎఫెక్ట్ ఉంటుందండి దీనిది. ఓకే, ఖచ్చితంగా. సో మనకి జూన్ దాకా దీని ఎఫెక్ట్ ఉంటుంది. దాని తర్వాత మెల్లమెల్లగా డైల్యూట్ అయిపోతుంది. సో ఆర్థికంగా సింహరాశి వరకు ఎంతవరకు పీస్ఫుల్ గా ప్రెషర్ఫుల్ గా ఉంటుంది అంటారు? అంటే అంత ఇదిగా వెళ్ళగా బాగానే ఉంటుంది. ఎందుకంటే గురువు మనకి గురువు లాభస్థానంలో ఉన్నాడు కదా ప్రస్తుతం. సో ఏం ప్రాబ్లం ఉండదు. ఆ లాభాన్ని చేకూరుస్తాడు, ఫైనాన్షియల్గా బాగానే ఉంటుంది. ఈ అష్టమ శని ఎఫెక్ట్ తోటి కొంచెం ఖర్చులు కూడా ఎక్కువగా ఉంటాయి, అంతగానే ఉండదు. రైట్. సో ఇప్పుడు ఏ రకంగా చూసుకున్నా చాలా ఇప్పుడు పెళ్లికి సంతానానికి సంబంధించి అయితే లిమిటెడ్ పీరియడ్ ఉంది, అదర్వైజ్ 2 years బ్రేక్ ఉంది కాబట్టి కొంచెం వాళ్ళని తట్టి లేపి వాళ్ళని రైట్ దిశగా నడిపించడానికి ఎలాంటి రెమెడీస్ పాటించాలి? మెయిన్గా ఇప్పుడు మనకి శని ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది కాబట్టి ప్రతి శనివారం ఉపవాసం ఉండడం, ఈలోతో ఒక శనివారం రోజు రక్తదానం చేయడం, ఇంకా కొంచెం ఇంపాక్ట్ ఎక్కువగా ఉంది అనిపిస్తున్నప్పుడు ఖచ్చితంగా శనికి 19,000 సార్లు జపం చేయించి 200 గ్రాముల నువ్వులు అలాగే ఒక 1,000 రూపాయల వర్త్ గోల్డ్ ఐటమ్ బ్రాహ్మణుడికి దానం ఇస్తానక దోషం ఎలాంటిదన్నా తొలగిపోతుంది. అలాగే వెంకటేశ్వర స్వామి, ఆంజనేయ స్వామి ఆరాధన ఎక్కువగా చేయాలండి. వెంకటేశ్వర స్వామి అలాగే ఆంజనేయ స్వామి అష్టోత్తరం ప్రతిరోజు చదువుకోవడం, వెంకటేశ్వర స్వామి టెంపుల్కి బుధవారం శనివారం వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేయడం, వీలైతే ఆయనకి అభిషేకంగా నచ్చని కానీ మన పేరు నక్షత్ర గోత్రనామాలతో చేయించడం, అలాగే మంగళవారం కానీ శనివారం కానీ ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళి 40 ప్రదక్షిణాలు చేసి ఆయనకి వడమాల సమర్పించడం, లేదంటే సింధూర పూజ చేయించడం, లేదంటే తమలపాకుల పూజ చేస్తే కనుక దోషం మొత్తం తొలగిపోయి మీకు అన్ని విధాలా మంచి చేకూరుతుంది. మీ సమస్య ఏదైనా కింద స్క్రోల్ అవుతున్న నంబర్కి ఒక్కసారి కాల్ చేసి గురుగారి అపాయింట్మెంట్ తీసుకుంటే కనుక సరైన సమాధానం మీకు దొరుకుతుంది, మీకు కొంచెం ఊరట లభిస్తుంది. అంతే కదా గురుగారు? చాలా సంతోషం అండి, ధన్యవాదాలు. నమస్కారం.